మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. 9 పబ్బులపై కేసులు నమోదు చేసింది. పబ్బు యజమానులకు నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం తమ ఎదుట హాజరు కావాలని ఈగల్ టీం పబ్బు యజమానులకు నోటీసులు ఇచ్చింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో పాటు 3 పబ్బు యజమానులు సంబంధాలున్నట్లు గుర్తించారు. వీరితో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా ఈగల్ టీం గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న యాజమాన్యాలు క్వాక్ పబ్ రాజశేఖర, కోరా పబ్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్వే పబ్ ఓనర్ రోహిత్ మాదిశెట్టి వీరిపై కేసు నమోదైంది. ఈ ముగ్గురు పబ్ యజమానులతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు సూర్య చెప్పుకొచ్చారు. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. రైట్ పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, అయితే మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీల వ్యవహారం పైన ఈగల్ టీం మొత్తంగా విచారణలో దూకుడు పెంచింది. ఇందుకు సంబంధించి 9 పబ్బుల పైన హైదరాబాద్ లో అత్యంత ఫేమస్ అయిన 9 పబ్బులకు సంబంధించిన యజమానులకు ఇప్పుడు నోటీసులు జారీ చేసింది. వీళ్ళంతా కూడా వచ్చే వారం తమ ఎదుట హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా 3 పబ్బు యజమానులను ఇందులో నిందితులుగా చేయడం జరిగింది. ఆ 3 పబ్బు యజమానులతో కలిసి ఏదైతే మల్నాడు రెస్టారెంట్ యజమానిగా ఉన్న సూర్య వాళ్ళు డ్రగ్ పార్టీ నిర్వహించినట్టుగా అధికారులు తెలిపారు. అయితే ఈ 3 పబ్బు యజమానులు తర్వాత సూర్య ఈ 4 కలిసి హైదరాబాద్ లోని మొత్తం 9 పబ్బుల్లో డ్రగ్ పార్టీలు నిర్వహించారని చెప్పి కూడా అధికారులకు పూర్తి స్థాయిలో సమాచారం వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా లభ్యం కావడం జరిగింది. అయితే దీంతో పాటుగా ఆ డ్రగ్ పార్టీల డేట్లను కూడా ఇప్పటివరకు అధికారులు కలెక్ట్ చేసుకున్నారు. డ్రగ్ పార్టీలు ఎప్పుడు ఎలా ఎంతమంది పాల్గొన్నారు, ఆ పార్టీకి వచ్చిన వాళ్ళు ఎవరు, సెలబ్రిటీలు ఎవరు, ఆ పార్టీకి వచ్చిన కొంతమంది ప్రముఖులు ఎవరు, వీటన్నిటి సమాచారం కూడా ఇప్పటికీ ఈగల్ టీం వద్ద చేరింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికి 9 పబ్బులకు సంబంధించి అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. వీళ్ళందరూ కూడా వచ్చే వారం కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఇందులో గచ్చిబౌలిని అత్యంత ఫేమస్ గా ఉన్న ప్రిజం పబ్, పామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, ఓకా కోరా పబ్, బ్రాడ్వే పబ్, దాంతో పాటుగా మరొక 3 పబ్ యజమానులకు సంబంధించి కూడా వాళ్ళపై కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఓకా కోర్ పబ్ బ్రాడ్వే కావచ్చు, ఈ పబ్ యజమానులతో 3 కూడా సూర్యకు సంబంధాలు ఉన్నాయి. ఆ సూర్య నేరుగా ఈ పబ్ యజమానులతో కలిసి ఏకంగా నైట్ టైంలో వెళ్లిపోయి ప్రత్యేకంగా ఆ పబ్బులలో కొంత స్థలాన్ని స్పేస్ ని తీసుకుని అక్కడ డ్రగ్ పార్టీ నిర్వహించినట్టుగా అధికారులు తెలిపారు. అయితే ఈ డ్రగ్స్ ఇప్పటివరకు ఒక 5 నైజీరియన్లు కలిసి అటు ఢిల్లీ నుంచి, ముంబై, గోవా నుంచి కూడా సూర్యకు పంపిస్తున్నట్టుగా అధికారులకు విచారణలో బయటపడింది. అయితే ఇప్పుడు 5 ఆ నైజీరియాలకు సంబంధించిన సమాచారం ఇప్పటికే రావడం జరిగింది. దీంతో పాటుగా డ్రగ్ పార్టీలు ఎక్కడెక్కడ ఇచ్చారనే విషయం సమాచారం వచ్చింది. హైదరాబాద్ లోని 9 పబ్బుల్లో పార్టీ ఇచ్చినట్లు బయటపడింది. ఈ 9 పబ్బుల యజమానులకు ఇప్పుడు నోటీసులు జారీ చేశారు. వీళ్ళంతా కూడా వచ్చే వారం కూడా హాజరు కావాల్సి ఉంది. మరోవైపు చూసినట్లయితే ఈ పబ్బు యజమానులు కూడా దీంట్లో లయబుల్ గా ఉన్నారు. వీళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని ఈగల్ టీం చెప్తుంది. ఏది ఏమైనా కూడా హైదరాబాద్ లో 9 పబ్బుల పైన ఇప్పుడు పెద్దగా కేసు అయింది. ఆ 9 పబ్బుల యజమానులు కూడా పిలిచి విచారించబోతుంది ఈగల్ టీం. ఓకే రమేష్ వైట్ల.